గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ సెంటర్ వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భగత్ సింగ్ విగ్రహానికి చెవిలో పూలు పెట్టి ప్రత్యేక రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫణీంద్ర గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బందెల నాసర్ మాట్లాడుతూ పీపీపీ విధానం అమలు వల్ల వందలాది మెరిట్ విద్యార్థులు ఎంబీబీఎస్ చదివే అవకాశాన్ని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. 17 మెడికల్ కళాశాలల్లో 10 మెడికల్ కళాశాలల్ని పీపీపీ విధానంలో ఈరోజు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పని ఇటీవల కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అడుగుతూ ఉన్నాం. 40 సంవత్సరాల సీనియరు, 4 సార్లు ముఖ్యమంత్రి, నా అంత అనుభవం ఈ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేని చెప్పని గొప్పగా చెప్తా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఈ ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు తీసుకువచ్చారా? అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి మీరే. మీరు పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల రాలా. ఏదో గతంలో ముఖ్యమంత్రి గత వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు న్యాయం 50% ఫ్రీ సీట్లు 50% కన్వీనర్ కోట కింద బదిలీ చేస్తామని చెప్పి దాన్ని పూర్తిగా ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా లోకేష్ గారు కావచ్చు, పూర్తిగా వ్యతిరేకించారు. మేము రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటన కూడా చేయకుండా మేము పూర్తిగా జగన్మోహన్ రెడ్డి 50% చెప్పి ఈరోజు అమ్ముకోవడం జరుగుతుంది. ఈరోజు సీట్ మెడికల్ కాలేజీలు ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు, మెరిట్ విద్యార్థులు వైద్య విద్య చదువుకోవడం అంటే ఏ రకంగా చదువుకోవాలి ఇప్పటికే చూస్తున్నాం. ఏ ప్రాథమిక విద్య నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు మొత్తం కూడా ఈ ఇంటర్మీడియట్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కూటమి ప్రభుత్వం నాయకులు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఈరోజు ఇంటర్మీడియట్ చదువుకోవడన్నా, డిగ్రీ చదువుకోవడన్నా, యూనివర్సిటీ పీజీ చేయాలన్నా సరే లక్షల రూపాయల వైద్య విద్యను కూడా ప్రైవేట్ పరం చేస్తే విద్యార్థులకు ఏ విధంగా చదువుకోవాలో, అదేవిధంగా ప్రజలకి ఏ విధమైన వైద్యం నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా నారా లోకేష్ గారు ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఏఎస్ఎఫ్గా ఈరోజు ఏ ప్రాథమిక విద్యని అదే రకంగా పేద విద్యార్థులకు వైద్య విద్యను కూడా దూరం చేసే ఆలోచనలో మీరు ఉన్నారా? ఈరోజు వైద్యాన్ని కూడా ప్రజలకి దూరం చేసే పద్ధతిలో మీరు కొనసాగిస్తున్నారు.